आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि सयोगकास्ततिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు. ఈ వార ఫలాలు సెప్టెంబర్ మాసం 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం పంచమి ఆదివారం నుండి ఏకాదశి శనివారం వరకు ఈ వార ఫలాలు. చంద్రుడు వరుసగా స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ఈ వారంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నది. తుల, వృశ్చిక, ధనుస్సు, మకరాలలో చంద్ర సంచారం. మరి ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులను మనం పరిశీలించినట్టయితే 8వ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రంలో 3వ పాదంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు. అంటే ఇప్పటిదానిగా 4వ పాదంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు రివర్స్లో ప్రయాణం చేస్తాడు కాబట్టి 3వ పాదంలోకి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు కన్యా రాశిలో హస్తా నక్షత్రం 1వ పాదంలోకి కేతువు ప్రవేశం కూడా జరుగుతున్నది. ఈ వారంలో రాహు కేతువుల యొక్క చలనం కొంతవరకు జరుగుతున్నది. అలాగే 9వ తేదీ పూర్వ ఫల్గుణి నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం, మఖా నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, సింహరాశిలో కొన్ని కదలికలు ఏర్పడుతున్నాయి. 10వ తేదీ హస్తా నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, అలాగే 11వ తేదీ ఆర్ద్ర నక్షత్రం 2వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 12వ తేదీ మఖా నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, అదే రోజు చిత్తా నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 13వ తేదీ ఉత్తర ఫల్గుణి నక్షత్రం 1వ పాదంలో రవి ప్రవేశం. మరి 14వ తేదీ పూర్వ ఫల్గుణి నక్షత్రం 1వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం. ఈ విధంగా ఈ వారంలో మీనరాశిలో, మిథున రాశిలో, సింహరాశిలో, కన్యా రాశిలో కదలికలు ఎక్కువగా గ్రహస్థితులు కదులుతున్నాయి. మరి ఈ వారంలో జరుపుకోబోయే పర్వతిథులు 8వ తేదీ ఋషి పంచమి, చాలా విశేషమైనటువంటి పూజ. ఇది అందరూ ఆడవాళ్ళు ప్రత్యేకంగా జరుపుకోవలసినటువంటి పూజ ఈ ఋషి పంచమి. 9వ తేదీ స్కంద దర్శనం, సూర్య షష్ఠి అని కూడా దీన్ని అంటారు. మరి అలాగే బౌద్ధులకు జయంతి కూడా జరుగుతున్నది, బుద్ధుని జయంతి కూడా. 10వ తేదీ అముక్తాభరణి సప్తమి అని చెప్పి దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అది మరి ఆ రోజున అగస్త్య మహామునికి అర్ఘ్యాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. 11వ తేదీ జ్యేష్ఠావ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం, అది మహాలక్ష్మి వ్రతారంభం కూడా ఆ రోజు జరగబోతున్నది. అలాగే 12వ తేదీ నందాదేవి పూజ. కేదార వ్రతం, ఈ కేదార వ్రతం భాద్రపదంలో చేస్తారు. ఈ కేదార వ్రతం కార్తీక మాసంలో కూడా చేస్తారు. ఇది కొద్దిగా ప్రాంతీయ ఆచారాల బట్టి కూడా మార్పు ఉంది. 12వ తేదీ కేదార వ్రతం. 13వ తేదీ క్షీరవ్రతారంభం అనేది కూడా ఒకటి ఉంది. మరి 14వ తేదీ మతత్రయ పరివర్తన ఏకాదశి. మతత్రయం అంటే స్మార్తులు, వైష్ణవులు, మధ్వరు, ఈ అన్ని సాంప్రదాయాల వాళ్ళు ఆచరించేటువంటి ఏకాదశి 14వ తేదీ ఏకాదశి.
దాన్ని పరివర్తన ఏకాదశిని కూడా అంటారు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు. మరి ఈ యొక్క భాద్రపద మాసంలో వ్రతాలు ఎక్కువగానే ఉంటాయి, నోములు కూడా ఎక్కువగా ఉంటాయి, ఆచరించేటువంటి విధులు కూడా భాద్రపద మాసంలోనే ఎక్కువగానే ఉంటాయి. ఇది వారంలో జరుపుకోబోయే పండగల గురించి విశేషంగా ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి ఇది ప్రతి వారం తెలియజేస్తున్నటువంటి ఇంట్రడక్షన్ అంటారు దీన్ని. వార ప్రారంభంలో నేను ఇలాంటి విషయాలు కొన్ని చెప్తాను. తదుపరి మీకు కంటిన్యూగా మరి వార ఫలాలు కూడా తెలియజేస్తుంటాను. కాబట్టి తదనంతరం మీకు వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా అనుకూలతగా ఉంది, సంతోషకరంగా ఉంది. కుటుంబ సౌఖ్యపరంగా అన్ని విధాల అనుకూలతతో విశ్రాంతిగా చాలా విశేషంగానే కనబడుతున్నది. రాజకీయ రంగాలు, ఉద్యోగ రంగాలు, ఇతరతర రంగాల్లో ఉన్నటువంటి మేషరాశి వారికి 8వ తేదీ ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మరి కొంతమంది గురు దర్శనాలు చేసుకుంటారు, దేవాలయ సందర్శనాలు చేసుకుంటారు, ప్రత్యేకమైన సమావేశాలు పెట్టుకుంటారు, అనుభవజ్ఞులతో కలుసుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా చాలా లోతైన విషయాలను సమీక్షించుకునేటువంటి అవకాశాలు, ఉద్యోగాల గురించి, వ్యవహారాల గురించి, వివాహాల గురించి, ఇలాంటివన్నీ కూడా మరి మేషరాశికి ప్రారంభం చాలా అనుకూలంగా ఉంది. అలాగే 9వ తేదీ దినమధ్యం వరకు కూడా అనుకూలంగా ఉంది. 9వ తేదీ తనంతరం కొన్ని మార్పులు చేర్పులు కూడా కలుగుతున్నాయి. మరి ఎందుకో 9, 10, 11లో 9 దినమధ్యం నుంచి 9, 10, 11 మధ్యలో ఈ మేషరాశికి సంబంధించినంత వారంతా కూడా కొంత శ్రమ పడవలసి ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళినా, ప్రత్యేకంగా ఎలాంటి ఆర్థికపరమైన విషయాలు ఆలోచించినా, కుటుంబ సమస్యలు ఆలోచించినా తొందరపాటు లేకుండా శారీరకంగా, మానసికంగా ధైర్యంగా ఉండి మీరు వ్యవహారాలు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆహార విహారాలలో కొద్ది మార్పులు తెచ్చుకోండి, లేదా కొంత లిమిటేషన్స్ పెట్టుకోండి. 12, 10 పిల్లల విషయంలో కూడా జాగ్రత్త. అంటే మరి యువకులకు కూడా ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. 12, 13వ తేదీలలో కూడా కొద్దిగా శ్రమతో పనులు, అంటే బలవంతంగా మీరు కొన్ని పనులు చేస్తున్నట్టుగా ఉంటారు ఏదైనా. కాబట్టి మీరు అనుకూలంగా చేసుకోవడానికి ముందుకు వెళ్ళండి. చాలా వరకు మీ అభిప్రాయాలకు భిన్నంగా ఇతరుల వాళ్ళు ఉన్నా కూడా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మొత్తం మీద మీకు 14వ తేదీ చాలా అనుకూలతలు కలగజేస్తున్నాయి. అంటే మేషరాశి వారికి ప్రారంభంలో, వారాంతంలో చాలా ఉత్సాహంగా ఉంది. మధ్యలో 9, 10, 11 కొంతవరకు ఇబ్బందికరంగానే కనబడుతున్నది. ఇది సాధారణమైనటువంటి మార్పులు. అశ్వని నక్షత్ర జాతకులకు చాలా వరకు కుటుంబ వ్యవహారాలు, మీ వ్యక్తిగత విషయాలు, పర్సనల్ వ్యవహారాలలో కొంత సంఘర్షణాయుతంగా ఉంటుంది. పెద్దలతో కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తపరిచే అవకాశాలు ఉన్నాయి. కానీ కుటుంబపరంగా ఆలోచించిన, దైవపరంగా ఆలోచించిన బాగానే ఉంటుంది. మరి కుటుంబ సభ్యులతో కాకుండా ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్యన కొద్దిపాటి భిన్నత్వం కనబడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు ఈ వారంలో అంటే కొన్ని మార్పులు ఎలా వస్తున్నాయంటే, మీకు కుటుంబ పరంగా, సంతాన పరంగా, మరి ప్రత్యేకంగా మీ ఆశయ సిద్ధి పరంగా కొన్ని పనులు చేస్తారు, కొంత ఖర్చు కూడా పెడతారు. కానీ కొంత సహకారం కూడా ఇతరుల నుంచి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే ఆరోగ్యపరంగా, ఇతర పరంగా చూసినట్టయితే కూడా కొంతవరకు అనుకూలతలు ఉన్నాయి. మరి సహజంగా మీరు బంధువర్గాలు, మిత్రవర్గాలతో, ఇతర వర్గాలతో కూడా అనుకూలతలు బాగానే కనబడుతున్నప్పటికీ సామరస్యంగా భార్యా పిల్లలతో ఉండడానికి ప్రయత్నం చేయండి. కృతికా నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణ సూచనలు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో కొంత దైవ చింతన, దైవపరమైనటువంటి ఖర్చులు కనబడుతున్నాయి. మరి కుటుంబ సభ్యులతో, ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్యన కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు పొడచూపవచ్చు, లేదా ప్రయాణంలో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మేషరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజలో మరి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పూజలు కూడా చేసుకోండి. అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మీకు పొందగలుగుతారు. మరి ప్రత్యేకించి గురు సంబంధమైనటువంటి, రవి సంబంధమైనటువంటి పూజలు కూడా, పరిహారం కూడా చేసుకోండి. అనుకూలతలు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి చాలా వరకు 8, 9, 10, 11వ తేదీలన్నీ కూడా
ఉత్సాహంతోనే ఉన్నాయి. మీ కుటుంబ వ్యవహారాలు, మీ సోదరులతో ఉన్న అనుబంధాలు, మిత్రులతో ఉన్న అనుబంధాలు కొద్దిగా అనుకూలంగానే ఉన్నాయి. ఒక ఉద్యోగ నిర్వహణలు, వ్యాపార నిర్వహణలు, ఇందులో కూడా మీకు అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. కానీ ఆకస్మికంగా మీకు కొద్దిగా కోపతాపాలు పెరగవచ్చు, ప్రయాణంలో ఇబ్బందులు ఉండవచ్చు. కొంతమందికి ఈ 9, 10, 11వ తేదీలలో కొద్దిపాటి శారీరకంగా బరువు ఎక్కడం, అంటే కొద్దిగా బద్ధకించడం అనేది కూడా ఉండవచ్చు. ఆకస్మికంగా కలహాలు ఉండవచ్చు. అయితే మీరు చాలా వరకు ప్రయాణాలలో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ, భార్యాభర్తలు కానీ, ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా వితండవాదం చేయకుండా ఉండడానికి, అంటే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళనే వాదనకు దూరంగా ఉంటే మిగతా అన్ని కూడా ప్రత్యేకించి ఉంటుంది. ఇది కొంతవరకు రక్షణ శాఖ, పోలీస్ శాఖ, ఎమర్జెన్సీ శాఖలో పనిచేసే వాళ్లకు ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఈ 9, 10, 11. ఆ తర్వాత మీరు 12, 13 అయినంత వరకు విచారాలకు దూరంగా ఉండండి, పట్టుదలకు దూరంగా ఉండండి. ఆహార విహారాల్లో కొన్ని నియమాలు పాటించండి. ప్రయాణాలు, దూరమైన ప్రయాణాలు మానుకోండి. ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు కానీ ఆర్థికపరమైన నిర్ణయాలు చేయకండి. మరి అయినంత వరకు మీకు 14వ తేదీ నుంచి కొంత మార్పు కలుగుతున్నది. కృత్తికా నక్షత్ర జాతకులకు ఈ వారంలో కుటుంబ వ్యవహారాలలో లేదా కుటుంబ సభ్యులతో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. అందరు కలిసి ప్రయాణాలు చేయవచ్చు, లేదా అందరు కలిసి ఏదో సమిష్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే పిల్లల విషయంలో కూడా కొంత మీకు సంతాన విషయంలో, అంటే పిల్లల చదువులు, అభివృద్ధి, వాటికి సంబంధించిన విషయాలలో కానీ ఏదే కానీ కృత్తికా నక్షత్రాలు చాలా వరకు వ్యక్తిగత విషయాలకు, వ్యక్తిగత ప్రాధాన్యత ఇచ్చి కొంత ఒక అడుగు ముందుకు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులు కూడా సాంప్రదాయపరమైన, ఆధ్యాత్మికపరమైన, బాధ్యతాయుతమైనటువంటి వ్యవహారాల విషయంలో కొద్దిగా పెద్దరికం తీసుకుంటారు. అలాగే ప్రయాణ సూచనలు కూడా బాగా కనబడుతున్నాయి. కుటుంబ సమేతంగా కొద్ది ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో కొద్ది ఆకస్మికంగా మీకు ధనలాభం కలిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కొంత భక్తి, గౌరవాలు ఇవి కూడా ఉండగలుగుతున్నాయి. తర్వాత కొంత మీకు కుటుంబానికి సంబంధించిన విషయంలో కొంత అభివృద్ధి కూడా కనబడుతున్నది. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా మీ ఇష్టదైవాన్నే కాకుండా ప్రత్యేకంగా కుజునికి సంబంధించి సుబ్రహ్మణ్య షష్ఠి, అంటే మీరు ఇంచుమించు సోమవారం నాడు ప్రత్యేకించి గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. కొన్ని పరిహారాలు కూడా మీ చేసుకున్నట్టయితే అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మిథున రాశికి అయినంత వరకు పట్టుదలలు బాగా ఉన్నాయి. ఈ వారంలో అనుకున్నది సాధించాలనేది ఉంది. తాపత్రయాలు ఎక్కువగా ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా అలసటలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారం ప్రారంభంలో మీరు ఏదో ఒక బరువైన విధిని నిర్వహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 9, 10, 11 విషయంలో చాలా విశేషమైనటువంటి ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, అలాగే మీకు 12, 13 వరకు కూడా చాలా అనుకూలతలు ఉన్నాయి. కొద్ది ప్రతికూలతలు ఉన్నా కూడా అనుకూలతలు బాగా ఉన్నాయి. ఇది ఒకంత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి గుర్తింపు కలిగే అవకాశాలు, కవులు, కళాకారులు ఇత్యాదుల వాళ్ళకు కూడా చాలా ప్రత్యేకతలు కనబడుతున్నాయి. కొంత శారీరక శ్రమలు ఉంటాయి. మానసికంగా కొంత విచారం ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంట బయట రెండిట గెలవగలుగుతారు అన్నట్టుగా కనబడుతున్నది. 14వ తేదీ ఒక ప్రయాణం ఆకస్మికంగా జరగవచ్చు, లేదా ఏదైనా వార్త వినవచ్చు. కొంత మానసికంగా కొద్ది ఇబ్బంది పడవచ్చు. కానీ ఆరోగ్య విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మరి ఎలాంటి ముఖ్య విషయాలైనా వాయిదా వేసుకోండి. ముఖ్య కార్యక్రమాలున్నా వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందులో మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారంలో అయినంత వరకు ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. మీ కింద పనిచేసే వారితో కూడా లాభాలు ఉన్నాయి. పై వాళ్లతో కూడా లాభాలు ఉన్నాయి. ప్రయాణాల మూలకంగా కూడా లాభాలు గడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతరుల సహకారాలు కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. గృహపరంగా చూసినట్టయితే కూడా కొంత మీకు మంచి అవగాహన పెరిగేటువంటి పరిస్థితులు బాగా కనబడుతున్నాయి. ఎక్కువగా మీరు భగవంతుడి మీద భారం వేసి చేసే పనులు, మీ విధి మీరు నిర్వహిస్తున్నట్టుగా కనబడుతున్నది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కొద్దిపాటి వ్యవహారాలలో వాద ప్రతివాదాలు ఉంటాయి.
ఇతరులను బలంగా మెప్పించవలసినటువంటి అవసరం కానీ ఇతరుల చేత అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఆర్థికంగా అనుకూలతలు ఉన్నాయి. సాంప్రదాయమైనటువంటి వ్యవహారాలు కూడా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారంలో సోదర మూలకంగా కానీ మీ స్థిర చరాస్తుల మూలకంగా కానీ మీ వ్యవహారాల మూలకంగా కానీ కొంత లాభాన్ని గడించడం ఉంది, లేదా ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా భార్య ఆరోగ్య విషయంలో కొద్ది మార్పులు రావచ్చు. భార్య ఆరోగ్య విషయంలో కొంత మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఆకస్మికంగా కొంత ఊహించని పద్ధతిలో ఖర్చు చేసేటువంటి విధానం కూడా కొంత కనబడుతున్నది. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజలు, మరి సోమవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి కానీ గణపతికి కానీ ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. గురు స్తోత్రం ప్రత్యేకంగా పారాయణం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. గురు స్తోత్రం అంటే గురుగ్రహ స్తోత్రాన్ని మీరు ప్రత్యేకంగా పారాయణం అంటే స్తోత్రాన్ని చదువుకోండి, అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసుపాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా మార్పులు చేర్పులు, మీ ప్రయాణంలో మార్పులు, మీ షెడ్యూల్లో మార్పులు చాలా ఉన్నాయి. అకాల భోజనాలు కూడా ఉన్నాయి. కొంత శరీరంగా శారీరకంగా బాగా శ్రమిస్తారు, కొంత విచారిస్తారు. 9, 10, 11వ తేదీలు కూడా సాధారణంగానే కనబడుతున్నాయి. ప్రత్యేకించి మీరు ఎలాంటి సాహసపరమైన పనులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది కొంత మానసిక శారీరక అలసటలు విచారాలకు సంబంధించినదిగా కనబడుతున్నది. 12, 13వ తేదీల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మీరు సోదరులతో కానీ పెద్దవాళ్లతో కానీ మీ కింద పనిచేసే వారితో కానీ విభేదాలు రాకుండా, భేదాభిప్రాయాలు రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఉత్సాహంగానే ఉంటారు, కానీ ఏదో ఒకటి ఆకస్మికంగా మీలో ఆవేశాలు ఇవి అన్నీ కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా పరిస్థితుల ప్రభావాలకు లోను కాకుండా ఇదమిత్తంగా ఇతివృత్తం ఏదో తెలుసుకొని దాని గురించి ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయండి. మరి 14వ తేదీ కూడా అనుకూలతలు ఉన్నాయి. శ్రమతో పనులు సాధించగలుగుతారు. అనుకోకుండా ప్రయాణాలు సాగవచ్చు. దూరదేశాలకు కానీ దూర ప్రాంతాలు కానీ దగ్గర ప్రాంతాలకు ప్రయాణం చేయవచ్చు. కొంత పెద్దలతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల్లో భార్యతో కూడా పిల్లలతో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మరి పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలలో కొద్ది మార్పులు, అనుకూలతలు కనబడుతున్నాయి. ప్రయాణాల మూలకంగా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. అలాగే సోదరులకు సంబంధించిన విషయంలో, తర్వాత జ్ఞాతులకు సంబంధించిన విషయంలో, తండ్రికి సంబంధించిన విషయంలో కూడా కొద్ది మార్పులు కనబడుతున్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ వారం చాలా వరకు గంభీరంగా ఆలోచిస్తారు. శారీరకంగా మానసికంగా శ్రమ ఎక్కువ పడతారు. అలాగే ప్రయాణాల మూలకంగా భార్య ఆరోగ్యంలో కూడా కొన్ని మార్పులు, ఇలాంటివన్నిటి విషయంలో కొంత భారంగానే మీరు ఉండబోతున్నారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఒకంత ఉత్సాహంగా ఉంటుంది. అయితే ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ కొన్ని నిర్ణయాలు సమిష్టిగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు భిన్నంగా కుజగ్రహ స్తోత్రము, రవిగ్రహ స్తోత్రము ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహరాశి వారు ఈ వారం ప్రారంభం కొంత ఉత్సాహంగా ఉంటారు. బంధువర్గాలతో, మిత్రవర్గాలతో, సోదరులతో, కుటుంబ వ్యవహారాలతో, ప్రత్యేకంగా మీకు నచ్చిన అభిమానులతో, మిత్రులతో కొద్దిగా హుషారుగా అన్ని విధాలా పాల్గొంటారు. ప్రయాణాల్లో కానీ చాలా సింహరాశికి ఒక రకంగా ఈ వారం ఆదివారం చాలా ఉత్సాహంగానే కాలం గడుపుతారు. ఇంచుమించుగా 3వ తేదీ దినమధ్యం నుంచి కొద్ది మార్పులు, ప్రయాణాలు ఉండవచ్చు. లేదా కొన్ని మార్పులు, మీరు అనుకున్న పనులు కొన్ని మార్పులు ఉంటాయి. కొద్ది అస్థిరంగా ఉంటారు, అశాంతిగా ఉంటారు. మరి ఇతరులతో కొద్ది భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యవహారాల్లో, వృత్తి ఉద్యోగాల్లో మీరు జాగ్రత్తగా రొటీన్గా చేసుకోండి. మరి ప్రత్యేకించి ఏది ఆశించడం, మీరు ఒకరి నుంచి ఆశించడం అనేది 9, 10, 11 అంతగా జరగదు. సామాన్యంగా శారీరకంగా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అకాల భోజనాలు ఉంటాయి, ఇర్రెగ్యులర్ మీల్స్, ఇట్లాంటివన్నీ కొన్ని. ఒక రకంగా 9, 10, 11 సాధారణ దినంగానే చెప్తున్నాను. 12, 13 కూడా సాధారణ దినంగానే కనబడుతున్నది. కొద్దిగా శరీరంలో ఏ పని చేసినా ఆలస్యం కావచ్చు.
ఏదో ఒక వేద అనుభవించడానికి. అయితే ఈ వారాంతంలో మాత్రం 14వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. ఇది సింహరాశికి సంబంధించి అధికార హోదాలు, రాజకీయ రంగాలు, కళారంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఇది కొన్ని ఆకస్మిక నిర్ణయాలకు, ఆకస్మిక పనులకు కూడా సూచనగా కనబడుతున్నది. ఏదైనా సింహరాశి వారు కొంత జాగ్రత్తగా పరిసరాలను, ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని, పరిసరాలు అంటే మీ మీద మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే ఇతరుల యొక్క ప్రభావాలు, వాటి మధ్యన ఉన్నటువంటి తేడాలు తెలుసుకొని ఒకంత గంభీరంగానే ఈ వారాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. మఖా నక్షత్ర జాతకులకు చాలా వరకు మీ యొక్క జీవితంలో కొద్ది మార్పు, మీరు చేసే పనిలో మార్పు, కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అనుబంధాల్లో కొద్ది మార్పులతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా అభిప్రాయాలలో కొద్ది ఘర్షణాయుతమైన వాతావరణం కూడా సూచిస్తున్నది. మీరు నిక్కచ్చితంగా మాట్లాడండి, ఎదుటి వాళ్ళతో నిక్కచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఆర్థికపరమైన వ్యవహారాలలో కూడా, కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా కొన్ని మార్పులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఒక పెను మార్పుకు మఖా నక్షత్రానికి కొద్ది మార్పులు కనబడుతున్నటువంటిగా విశేషాలు కనబడుతున్నాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు పరిస్థితులకు అనుగుణంగా మీరు చక్కటి నిర్ణయాలు చేస్తారు. ఇతరుల సహాయాలు పొందగలుగుతారు. అలాగే కొంత దైవ చింతన కూడా తోడు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అనుబంధంలో కూడా కొద్ది సఖ్యత పెంచుకుంటారు. వాళ్ళ సహకారాన్ని కూడా పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేస్తారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు తరచుగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అధికారులతో కాస్త విరోధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో, పెద్దలతో కూడా కొద్దిగా విరోధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక ప్రయోజనాత్మకంగా, ఒక ప్రయోజనాన్ని కోరి చేస్తున్నటువంటి పనిగా మీకు ఉంటుంది కాబట్టి ఇబ్బందికరంగా ఏం లేదు. ఆర్థిక వ్యవహారాలు కూడా కొద్ది మార్పులు చేర్పులు అవుతున్నాయి. మీరు ప్రతి విషయంలో, ప్రతి వారితో, ముఖ్యంగా సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో ప్రతి విషయంలో మీరు వాదనలు చేయకుండా ఉండండి. కొంత ఏకాభిప్రాయాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. మరి సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ, మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి యొక్క పూజ ప్రత్యేకంగా చేసుకోండి. ఈ వారాంతంలో 14వ తేదీ మీకు ఒక ప్రత్యేకత కనబడుతున్నది. ఆ రోజైనా ప్రత్యేకంగా మీరు ఒక దేవాలయ దర్శనం చేసుకొని, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని, రవి స్తోత్రాన్ని ప్రత్యేకంగా చేసుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తరాత్రిపాదం, హస్త చిత్రార్థం కన్యా రాశికి సంబంధించినంత వరకు ఈ వారం కొద్ది గంభీరంగానే ప్రారంభమైన బాధ్యతలు చక్కగా నిర్వహించుకొని అన్న పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 9, 10, 11లో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ప్రయాణాలు ఉన్నాయి. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి పెద్దలను సందర్శించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే శుభకార్యాలు అంటే ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు, దేవాలయ సందర్శనాలు ఇత్యాదులు ఏదో ఒక ప్రత్యేకత మాత్రం కన్యారాశికి 9, 10, 11 కనబడుతున్నది. అలాగే 12, 13 కూడా కొద్దిగా పాటి మార్పులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సరళిలో కొంత ఆలోచనలో కొద్ది మార్పులు వచ్చినప్పటికీ కూడా గంభీరంగానే మీరు ఉండగలుగుతున్నారు. 14వ తేదీ కొద్దిగా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లలతో సఖ్యతగా ఉండవలసినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. అయితే ఏతావేత కన్యారాశికి సంబంధించి రాజకీయ రంగాలు, వాణిజ్య రంగాలు, ఉద్యోగ రంగాలు, ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఒక గంభీరమైన భావనతో, ఒక రియలైజేషన్ ఏదో పొందుతున్నామా అన్న భావనతో ఉంటారు. కాబట్టి ఒకంత మీ లోకంలో మీరు ఉంటూ అందరితో మాత్రం అనుకూలంగానే ఉండేటానికి ప్రయత్నం చేస్తారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు మెండుగా ప్రయాణ సూచనలు, ప్రయాణం మూలకంగా ఖర్చులు ఇత్యాదులు కనబడుతున్నాయి. అలాగే మీ వ్యక్తిగత కుటుంబంలో కానీ ఇట్లాంటి విషయంలో మీ దాంట్లో కొద్ది మంచి మార్పులే కనబడుతున్నాయి. అయినంతవరకు సోదరులతో, మరి తోబుట్టు వాళ్లతో, భార్యాతర బంధువులతో మీరు కొంత వ్యవహారికంగా, సాన్నిధ్యంగా అంటే సహకారంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. హస్త నక్షత్ర జాతకులకు ఒక ప్రత్యేకత కనబడుతున్నది. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత కనబడుతున్నది. కొంత ఖర్చుల మూలకంగా కూడా మీకు అంటే ఆర్థికపరమైన విషయాల్లో కొద్ది అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి.
చిత్తా నక్షత్ర జాతకులకు కూడా ఆకస్మికంగా అన్ని కలిసి వచ్చినట్టుగా కనబడతాయి. చక్కటి నిర్ణయాలు చేస్తారు. ఒక్కొక్కసారి అదృష్టాన్ని నమ్ముకొని కొంత నష్టపడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ వారం కన్యా రాశి వారు అయినంత వరకు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు మాత్రం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిగతా వారందరూ కూడా సాధారణంగా మీ ఉద్యోగాలు, మీ వ్యవహారాలను చూసుకోవడానికి మంచి అవకాశాలే ఉన్నాయి. ఈ వారం మీరు చేయవలసినటువంటి ప్రధానమైన పూజ గురు స్తోత్రం, గురు గ్రహాన్ని యొక్క పరిహారం చేసుకోండి. ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. వీలైనప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కానీ గణపతిని కానీ ప్రత్యేకంగా ఆరాధన చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యారాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగానే కనబడుతున్నది. అందరితో అనుకూలంగా ఉంటారు. మంచి సౌఖ్యకరమైన జీవితం, చాలా గంభీరమైన వాతావరణం. అంటే అన్ని విషయాలు క్రోడీకరించుకుంటారు, సమీక్షించుకుంటారు. కుటుంబంతో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఆనందాన్ని కూడా పొందగలుగుతారు. మరి 9, 10, 11వ తేదీలు కూడా మీ స్వవిషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. చాలా వరకు కొనుగోళ్లు చేయడం ఇత్యాది విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అమ్మకాలు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. కొంత భార్య, తల్లి, పిల్లల ఆరోగ్య విషయంలో ఒకసారి ప్రత్యేకంగా గమనించుకోండి. తదుపరి 12, 13వ తేదీలలో అనుకోకుండా మీకు ప్రయాణాలు కొనసాగవచ్చు. మీరు మిత్రుల సందర్శన చేయవచ్చు. ఇది ఒకంత ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ అకాల భోజనాలు చేసేవలసిన అవకాశాలు, శారీరక శ్రమలు, అనుకోని దూర ప్రయాణాలు ఇట్లాంటివి కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. 14వ తేదీ కూడా మీకు సాధారణంగానే ఉన్నప్పటికీ కొన్ని మార్పులు, చేర్పులు కనబడుతున్నాయి. మీరు ఇది కొంత వృత్తిపరంగా, వ్యక్తిగత పరంగా, వృత్తిపరంగా ఎక్కువగా ఆలోచించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతరులతో విరోధాలు లేకుండా, బంధువులతో కానీ మిత్రులతో కానీ ప్రతి విషయానికి భిన్న అభిప్రాయాలతో విరోధపడకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. అందులో చిత్తా నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా కొంత ధనలాభం, లాభకరమైనటువంటి వ్యవహారాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత ఖర్చులు కూడా ఆధ్యాత్మికంగా జరగవచ్చు. కొంత వినోదాలకు, విందులకు, కార్యక్రమాలకు, దూర ప్రయాణాలకు కూడా ఖర్చులు పెట్టవచ్చు. స్వాతి నక్షత్ర జాతకులకు కొద్ది నిష్ఠూరంతో ధనం సంపాదించేటువంటి అవకాశాలు, అంటే మీకు రావాల్సిన డబ్బు కొద్ది నిష్ఠూరంతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్ది ఆలస్యంగా పనులు సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓపికతో కొన్ని పనులు సాధించుకుంటే లాభకరంగా ఉంటాయి. ప్రయాణాల మూలకంగా కానీ, సేవా కార్యక్రమాల మూలకంగా కానీ, దైవ కార్యక్రమాల మూలకంగా కొంత ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. భార్య ఆరోగ్యంలో మార్పులు, పిల్లల ఆరోగ్యంలో మార్పులు కనబడుతున్నాయి కాబట్టి వాటిని కూడా కొంత జాగ్రత్తగా పరిశీలించుకోండి. విశాఖ నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు, రావలసిన డబ్బు సకాలంలో వచ్చేటువంటి పరిస్థితులు, వ్యవహారంలో విజయం సాధించే అవకాశాలు ఒకవైపు ఉన్నాయి. అలాగే మీ వ్యక్తిగత కోరికలకు కానీ లేదా కుటుంబ సభ్యుల కోరికల మేరకు కానీ ఇతరత్ర కూడా కొంత ఖర్చు కూడా మీకు ఇష్టత ఉన్నా కొంత ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే అయినంత వరకు మీరు అధికారులతో విరోధాలు లేకుండా చూసుకోండి. తులారాశి వారు చేయవలసినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలలో మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. అలాగే గణపతి పూజ ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోండి. కుమారస్వామికి సంబంధించినటువంటి పూజ కూడా ప్రత్యేకంగా చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు మున్ముందు మంచి అనుకూలతలు ఇవ్వగలుగుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభం కొంత అలసటతో ఉంటుంది. బద్ధకంగా ఉంటారు. పరిపరి విధాల మీరు అనుకున్న పద్ధతిలో కాకుండా భిన్నంగా ఖర్చు చేసే విధానాలు, ద్రవ్యపరమైన చింతలు, ఏదో ఒక తెలియని ఒక సమస్య, వాటి పరిష్కారాలు, కొద్దిగా మానసికంగా ఆందోళనలు లేదా నిరుత్సాహంతో ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 9వ తేదీ దినమధ్యం నుంచి మీరు మరి ఈ లోకంలో, మీ ప్రపంచంలోకి రాగలుగుతారు. ప్రత్యేకంగా ఈ వారంలో మీరు 10, 11వ తేదీలలో ఆర్థికపరమైన విషయాలలో కానీ, మతపరమైన విషయాలలో కానీ, మీకు ఉన్నటువంటి ప్రత్యేకమైన సమస్యల గురించి కానీ ఎవరితో కానీ ఎక్కువగా వాదించకండి, విభేదించకండి. మీ విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించుకొని శ్రమపడి ఇబ్బంది పడకండి. తర్వాత వేళకు ఆహారం భోజించడానికి ప్రయత్నం చేయండి. దీని మూలకంగా మీకు ఉత్సాహం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలాగే మరి 12, 13వ తేదీలలో కూడా మీరు అయినంత వరకు సాధారణంగా విశ్రాంతిగా ఉంటున్నట్టుగా ఉంటారు, కానీ మీరు అన్ని రకాల విషయాలు అన్ని విధాలుగా మీరు సమీక్షించుకుంటారు, ఆలోచించుకుంటారు, వాటికి ఒక నిర్ణయానికి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తదుపరి మీకు 14వ తేదీ కొంత శ్రమతో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటారు, అత్యంత ఉత్సాహంగా ఉంటారు, బంధు దర్శనాలు, మిత్ర దర్శనాలు అవుతాయి. మీరుతో పాటు మీరు ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు, అలాంటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీరు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తం మీద విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారం చాలా వరకు తాను చేస్తున్న పని, మీ వృత్తులు, మీ యొక్క బాధ్యతలకు, వాటికి సంబంధించిన విషయంలో అధికారులతో ఎలా ఉండాలి, మీ వృత్తిలో ఎలాంటి మార్పులు తేవాలి అనే దాని మీద ఒక ఆలోచన చేస్తూ ఒక ప్రత్యేకంగా ఈ వారంలో ఎవరినైనా మీరు ప్రభుత్వపరమైనటువంటి సహకారాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే లాభకరమైనటువంటి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. మరి కుటుంబ పరంగా కూడా కొంత అనుకూలతలు మీరు పొందగలుగుతారు. ప్రత్యేకించి మీరు కుటుంబ శ్రేయస్సుకు కొంత ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యా సంబంధం, పిల్లల సంబంధం విషయంలో కూడా కొంత మీరు ఉత్సాహాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు బాధ్యతాయుతమైన పనులు భారం మీ మీద ఉంటుంది. బరువుతో మీ విధి నిర్వహణ చేస్తారు. అధికారుల యొక్క అదలింపులతో కానీ లేదా మీ అంతా మీరు కానీ కొంత శారీరక మానసిక శ్రమ చేస్తారు. కొద్దిగా ఆలస్యంగా పనులు సాధించినా మీరు కొంత సంతృప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో, భార్య సంబంధించిన పిల్లల ఆరోగ్యాల విషయంలో కూడా కొంత అనుకూలతలు ఉన్న మీరు చాలా ఉత్సాహంగానే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అడపాదడప భార్యతో కొద్దిపాటి వ్యవహారాల్లో విభజించే అవకాశాలు ఉన్నాయి. లేదా ఎక్కడైనా దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో ఒక ప్రత్యేకమైన నిర్ణయం, కొందరి విషయంలో ఏదైనా ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అట్లాంటివి ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తలు చేయండి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో, కుటుంబ బాధ్యతల విషయంలో కూడా కొద్ది మార్పులు రావచ్చు. మరి ఒక ప్రత్యేకతగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఒక ప్రత్యేకత కనబడుతున్నది. మరి దీంతో పాటు ఈ వారంలో కలగబోతున్న మార్పులు చాలా వరకు వృశ్చిక రాశికి ఒక ప్రత్యేకతని ఇవ్వబోతున్నది. అయితే మీరు చేయవలసినటువంటి ఈ వారంలో ప్రత్యేక పూజ, మీ ఇష్టదైవ ప్రార్థనతో పాటు గణపతి, కుమారస్వామికి సంబంధించిన పూజలతో పాటు ప్రత్యేకంగా సూర్యునికి అర్ఘ్యాలు, సూర్యునికి ప్రత్యేక స్తోత్రాలతో పాటు రాహు స్తోత్రం కూడా ప్రత్యేకంగా చేసుకోండి. అనుకూలతలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ఈ వారం ధనుర్రాశి వారికి ఈ వారంలో చాలా ప్రత్యేకత ప్రారంభంలోనే కనబడుతున్నది. మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సుఖభోజనం. మొత్తం మీద ఇష్టపడినటువంటి వాళ్ళు, మీరు ఇష్టపడినటువంటి వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడినటువంటి వాళ్ళు ఒక ప్రత్యేకంగా మీరు సమావేశం కావచ్చే అవకాశాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు, ఏదో ఒక అభిప్రాయం, లోతైన గంభీరమైన మీ అభిప్రాయాన్ని మీరు అభిమానించే వ్యక్తులకు కానీ, బాధ్యతలు స్వీకరించే వ్యక్తులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ మీరు పాలు పంచుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. 9వ తేదీ దినమధ్యం వరకు ధనుర్రాశి అత్యంత ఉత్సాహంగా, గంభీరంగా, అన్ని విషయాలకు సాహసంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనుకోని ఒక ప్రయాణం కలగవచ్చు. ఏదో పరిస్థితుల్లో కొద్ది మార్పులు రావచ్చు. కొన్ని విషయాలలో మీరు కొద్దిగా చలించే స్వభావం మీకు 10, 11లో కలుగుతున్నది. ఈ 10, 11లో మీరు అయినంత వరకు ప్రయాణాల్లో జాగ్రత్తలు, మీ వ్యవహారాల్లో జాగ్రత్తలు, ఆర్థికపరమైన విషయంలో, ఆరోగ్యపరమైన విషయంలో కొద్ది జాగ్రత్తలు, ఇతరులతో మీ అభిప్రాయాలు వ్యక్తపరచడంలో జాగ్రత్తలు, ఇలాంటివన్నీ తీసుకోవాలి. కొంత శారీరకంగా ఒత్తిడి, శ్రమ, అనీజీ కూడా మీకు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తదుపరి మీకు 12, 13 చాలా ఉత్సాహంగా ఉంటారు. 14 కూడా ఉత్సాహంగా ఉంటారు. మొత్తం మీద ధనురాశి వారు 10, 11వ తేదీలలోనే కొద్దిగా మానసికంగా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు కీలకమైన వ్యవహారాలకు, కీలకమైన నిర్ణయాలకు, ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండండి. మరి రాజకీయ రంగంగా, కళారంగంగా, క్రీడారంగం, వాణిజ్య రంగాల్లో ఉండేటువంటి ధనురాశి వారందరూ కూడా ఒక 10, 11ను వదిలేస్తే మిగతా వ్యవహారాలన్నింటిలో మీకు విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు ఈ వారం
కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచైనా మీరు అనుకున్నది సాధిస్తారు. మీ అభిప్రాయాలతో ఇతరులు కొద్దిగా విరోధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని విషయాల్లో ఇది స్వవిషయంలో ప్రొఫెషనల్గా వచ్చినట్టయితే, మీ యొక్క వృత్తిపరంగా ఆలోచించినట్టయితే చాలా అనుకూలతలు బాగా ఉన్నాయి, స్పందన బాగా ఉంది. అయితే కాస్త ఆలస్యంగా ఇతరుల అభిప్రాయాలు కానీ మీ అభిప్రాయాలు కానీ వ్యక్తపరచుకోవడం జరుగుతుంటుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థికంగా ఇతరుల సహకారాలు పొందడంలో బాగా ఉంటుంది. అలాగే మీ యొక్క వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో మాత్రం కొద్ది అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయి. ఒక స్త్రీ మూలకంగా మీరు ఇబ్బంది పడవచ్చు, లేదా ఒక స్త్రీ మూలకంగా కొంత లాభపడవచ్చు, లేదా వారి ఆరోగ్య విషయాల్లో వచ్చే మార్పుల విషయంలో కూడా కొంత ఏదో రకంగా వ్యవహారాల్లో కాంటాక్ట్స్ పెట్టుకునేటప్పుడు, ఒక ఒప్పందం చేసుకునేటప్పుడు స్త్రీలతో సంబంధం ఉన్న ఒప్పందాలు వాణిజ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఉన్న దాంట్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి, అంతే తప్ప మిగతా ఇబ్బంది పడవలసిన అవసరమేం లేదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆకస్మికంగా బాధ్యతాయుతమైనటువంటి ప్రయాణం కానీ దూర ప్రయాణం కానీ సంభవించే అవకాశాలు ఉన్నాయి. భక్తిపరమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ భార్యాభర్తలతో కానీ కించిత్ భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కొద్దిగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఇది మరి ధనురాశి వారి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి పూజల్లో ప్రత్యేకంగా మీ ఇష్ట దైవంతో పాటు గణపతి, కుమారస్వామితో పాటు చంద్రగ్రహానికి సంబంధించిన పూజ ప్రత్యేకంగా మీరు 10, 11వ తేదీల్లో చేసుకోండి, విశేషంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా వరకు విశేషంగా ఒక ఆధిపత్యాన్ని వహిస్తున్నట్టుగా ఉంటుంది. అది వృత్తిపరంగా, కుటుంబపరంగా, మీ వాణిజ్యపరంగా ఏ రంగంలో ఉన్నవారికైనా 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి రోజుగా ఏదో ఒక మార్పు తెచ్చుకునేటువంటి రోజుగానే కనబడుతున్నది. మరి 10, 11వ తేదీలలో మీరు ఎవరితో ఎలా ఉన్నా ఆకస్మిక కలహాలకు దూరంగా ఉండండి, కోపతాపాలను ప్రదర్శించకండి, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. కొంతవరకు మీరు బద్ధకంగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. తండ్రి ఆరోగ్యంలో కొద్ది మార్పులు రావచ్చు, లేదా పెద్దల ఆరోగ్యంలో మార్పులు రావచ్చు, కొద్ది జాగ్రత్త తీసుకోండి. 12, 13లో మీకు అనుకోకుండా ప్రయాణాలు సంభవించే అవకాశాలు, ఏదైనా వార్త వినవలసి రావడాలు, వాటికి స్పందించడాలు, కొద్దిగా మానసికంగా శారీరకంగా ఒత్తిడి, అకాలంగా భోజనాలు, అంటే నిర్ణీతమైనటువంటి పనులు నిర్ణీత సమయంలో చేయలేనటువంటి పరిస్థితులతో సతమతమవుతుంటారు 12, 13వ తేదీల్లో. తిరిగి మీకు 14వ తేదీలో ఒక ప్రత్యేకమైన సమావేశం, ప్రత్యేకంగా ఉండేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది ఏ రంగంలో ఉన్నవారికైనా 14వ తేదీ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. ఈ విధంగా మీకు మకర రాశికి 12, 13 కొంతను వదిలేస్తే మిగతాదంతా ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు, ఖర్చులు, శారీరక ఒత్తిడులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ధార్మికమైన పనుల యందు ఆసక్తి కలుగుతుంది. కుటుంబ విషయంలో కూడా కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా బాధ్యతాయుతమైన పనులను నిమగ్నం కావడం, స్థిర వ్యవహారాల గురించి ఆలోచించడం, తర్వాత ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యత ఇవ్వడం, కుటుంబ పరంగా కొద్దిగా ఖర్చులు పెరగడం, ఇలాంటివన్నీ కూడా బాగా ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులలో ఎవరి ఆరోగ్యంలో అయినా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత భార్యాభర్తలు కలిసి కొద్దిగా దూర ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేదా అనుకోకుండా భార్యాభర్తల మధ్యన చిన్నపాటి విభేదాలు కానీ భిన్నాభిప్రాయాలతో సతమతమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. మకర రాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా మీ ఇష్టదైవ ప్రార్థనతో పాటు రవి స్తోత్రం, గురు స్తోత్రం, గురుగ్రహ స్తోత్రం, రవిగ్రహ స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. ప్రత్యేకమైన ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా శుభం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి.
ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్రాత్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారంలో వస్త్రనాశం, పుత్రవైరం, ప్రవాసం, వ్యాధిపీడనం, ఉద్యోగభంగం, కలహం. మొత్తం మీద ఏంటంటే భిన్న అభిప్రాయాలతో సతమతమవుతూ ఇదమిత్తంగా ఏది నిర్ణయం తీసుకోలేని స్థితిలో మీరు 8వ తేదీ ఉంటారు. మీ అభిప్రాయాలకు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు, మీ అభిప్రాయాలకు, అధికారుల అభిప్రాయాలకు ఏదో ఒక భావన, సంఘర్షణాయుతమైనటువంటి భావనతో సతమతం అవుతున్నట్టుగా మీకు ఈ వారం ప్రారంభమవుతుంది. ఆ తదుపరి 9వ తేదీ దినమధ్యం నుంచి 10, 11, 12, 13వ తేదీలన్నీ కూడా విశేషంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు. ఎలా ఓర్పుతో, సహనంతో, ఇష్టమున్నా లేకున్నా చాలా ఓర్పుతో, సహనంతో మీరు వీటిని అధిగమించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకించి మీకు 10, 11వ తేదీల్లో ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకునేటువంటి సమావేశాలు కానీ, సభలు కానీ, లేదా అలాంటి వ్యవహారాలు ఏవో ప్రత్యేకత ఉంటుంది. దీంట్లో మీ అనుభవాన్ని కానీ, ఇతరుల అనుభవాన్ని కానీ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకంత ప్రజాహిత కార్యక్రమాలు, రాజకీయ రంగాలు, బరువైన బాధ్యతలు చేసేటువంటి వాళ్ళు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా మనం పరిగణించాలి. కొంత శారీరక శ్రమ అనుభవిస్తారు కూడా కొందరు. అయినప్పటికీ కూడా మీరు ప్రత్యేకించి ఒక మంచి ఫలితాన్ని గుర్తింపును పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే 12, 13వ తేదీల్లో కూడా ఏదో ఒక విశేషమైనటువంటి యోగం. ఇది ప్రత్యేక కార్యక్రమాల లేదా కుటుంబ సభ్యుల సమావేశాల, సమీక్షల, దైవ కార్యక్రమాల, లోక కార్యక్రమం అంటే మీ వ్యక్తిగత కార్యక్రమాలు, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశంలో ఉండడం జరుగుతుంది. ఇది ఒకంత కుంభరాశికి సంబంధించి కళాకార అంటే క్రీడా కళారంగాలు, యువకులు, యువకులు, మరి ప్రత్యేకంగా విందులు, వినోదాలకు సంబంధించిన విషయాలు అలాంటి అంటే యువకులకు మరింత ప్రోత్సాహంగా, ఉత్తేజంగా ఒక రకంగా 12, 13వ తేదీ కనబడుతున్నట్టుగా ఉంది. మరి 14వ తేదీ మరి సాధారణంగా ఉంది. ప్రయాణాలు ఉన్నాయి, కొంత చిన్నపాటి ఘర్షణలు ఉన్నాయి. కాబట్టి మీరు కుంభరాశికి ప్రారంభం నుంచి కూడా 13వ తేదీ వరకు ప్రత్యేకతనే కనబడుతున్నది. స్త్రీ పురుషులు, మిత్రులు అంటే పరస్పర ఆడ మగ భేదం లేకుండా పరస్పరంగా ఏదో ఒక కమ్యూనికేషన్స్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక రంగంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారి కుంభరాశి వారికి 12, 13 చాలా ఉత్తేజంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. అలాగే మిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. శతభిష నక్షత్ర జాతకులకు కొద్దిపాటి విభేదాలు, అధికారులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మీ వ్యవహారాల్లో కొద్దిపాటి విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు తలపెట్టిన కార్యక్రమాలు ఆలస్యంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో కొంత మంచి మార్పులే వస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొంత నలత కనబడుతున్నది కాబట్టి జాగ్రత్త వహించాలి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా అన్ని విధాలు అనుకూలంగా ఉన్నాయి. తర్వాత ప్రభుత్వ పరంగా, ఉద్యోగపరంగా, అధికారుల పరంగా కూడా కొద్దిగా మీకు కొన్ని మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. అంటే వాళ్ళ సహకారాలు పొందగలుగుతారు. తర్వాత కుటుంబ వ్యవహారాల్లో కూడా ఉంటుంది. కొద్దిగా భార్య ఆరోగ్యంలో మార్పు రావచ్చు. ఆకస్మికంగా కొంత ధన చింత కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ వారంలో చాలా ప్రత్యేకతలు. మరి 10, 11, 12, 13 గమనించుకోండి. మరి మీరు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. అలాగే గణపతిని, కుమారస్వామిని కూడా అర్థించుకోండి. మంచి ఫలితాలు పొందే అవకాశాలు మీకు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభద్రపాదం, ఉత్తరభద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత అకాల భోజనాలు, నిస్సత్వ, నీరసం, మానసికంగా శ్రమ, ఏ పనిని చేయబుద్ధి కాకపోవడం, ఏదో ఒక విచారం. కాబట్టి మీరు ఈ వారాన్ని ప్రారంభాన్ని సాధారణంగా తీసుకోండి. విందులు, వినోదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఏదైనా వార్త, ఏదైనా విషయం కొంత మనసుకు బాధ కలిగించేదైనా మీరు తట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాలను మానుకోండి.
అలాగే 9వ తేదీ దినమధ్యం నుంచి కొద్దిపాటి మార్పులు వస్తున్నాయి. ఈ యొక్క వ్యవహారం మీకు 9 దినమధ్యం వరకు ఉంటుంది. 10, 11వ తేదీలలో సాధారణంగా మీరు కుదుట పడతారు. మీ ఆలోచనలు మీకు కలిసి వస్తాయి, పరిస్థితులు అర్థమవుతాయి, వ్యవహారాలు అర్థమవుతాయి. ఆ తదుపరి 12, 13లో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటారు. మనసుకు ధైర్యం వస్తుంది, ఒక నిర్ణయం చేయగలుగుతారు, ఎలాంటిదైనా అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఒక రకంగా ఉన్నత ఉద్యోగాలు, రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, కళారంగాలు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా 12, 13 నుంచి 14 వరకు మానసికంగా, శారీరకంగా నిలదొక్కునేటువంటి పరిస్థితులు, ధైర్యం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వారం ప్రారంభం నుంచి మీరు 11వ తేదీ వరకు సాధారణంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎలాంటి సాహసాలు, ఇన్వెస్ట్మెంట్స్, ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే ఏదో ఒక మార్పు మనం కోరినట్టుగా కాకుండా పరిస్థితులకు అనుగుణంగా పోవాల్సినటువంటి పరిస్థితులని చెప్పుకోవచ్చు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు అయినంత వరకు కొంత అనుకూలతలు, ప్రతికూలతలు ఈ వారంలో పొందబోతున్నారు. ఆధ్యాత్మికంగా కొంతవరకు ఊరట కలుగుతున్నది. ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని మూలకంగా కొంతవరకు మీకు ఉత్సాహం ఉండవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు చాలా వరకు ఆలస్యం, భరించలేనటువంటి ఆలస్యంలో ఉంటున్నారు. ఎక్కువగా మీ యొక్క చింతన మీరే చేస్తున్నారు. ఇతరులతో షేర్ చేసుకోవడానికి అనుకూలతలు లేవు. అలాగే కుటుంబ వ్యవహారాలు, పిల్లల వ్యవహారాలు, స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు అన్ని విషయాల మీద సమీక్షించుకునేటువంటి పరిస్థితులు ఒకవైపు ఉంటున్నప్పటికీ కూడా మీరు కొద్ది మెల్లమెల్లగా ధైర్యాన్ని తెచ్చుకుంటారు. కొంత భగవంతుని మీద భారం వేస్తారు. అదృష్టాన్ని కూడా నమ్ముకుంటారు. ఈ వారంలో మీకు ఎవరి సహకారాన్ని పొందగలుగుతారు. కానీ భార్య సహకారాన్ని పొందడానికి, పిల్లల సహకారం పొందడానికి కొంత శ్రమించవలసి ఉంటుంది. కాబట్టి మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. రేవతి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు కొంత బరువుగా కనబడినా కొంత ధైర్యాన్ని చిక్కబెట్టుకుంటారు, ధైర్యంతో ఉంటారు. ఆకస్మిక ప్రయాణాలు, కొన్ని వ్యవహారాలు అంటే గంభీరమైన నిర్ణయాలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అడపాదడప భిన్నాభిప్రాయాలతో సతమతం అవుతుంటారు. శరీరంలో నిస్సత్వ వహిస్తుంది. మీ ఆరోగ్యంలో కానీ, మీ పిల్లల ఆరోగ్యంలో కానీ, జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కానీ కొంత మార్పులు కూడా వస్తున్నాయి, గ్రహించండి. మీరు అయినంత వరకు సవిషయాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం రేవతి నక్షత్రానికి కనబడుతున్నది. ఏది ఏమైనా ఈ వారంలో మీనరాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజని యొక్క స్తోత్రం, గణపతి యొక్క స్తోత్రం, మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు తెలియజేశాను. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.